అంబటి రాంబాబు వ్యాఖ్యలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసినప్పుడు కొడుకుని ఎంపీ చేసుకున్నాడు, అంటే ఎలిజిబిలిటీ లేకుండా చేసుకున్నారు. కానీ నాగబాబు గారు జనసేన పార్టీతో జనసేన పార్టీలో ఉండి జన సైనికుల కష్టాల్లో ఉండి ప్రజల కష్టాల్లో ఉండి పనిచేసిన వ్యక్తి నాగబాబు గారు. అలాంటి నాగబాబు గారికి ఇవాళ ఎమ్మెల్సీ అనేది తక్కువ నా ఉద్దేశం ప్రకారం. ఆయన కేంద్రానికి వెళ్ళవలసిన అవసరం ఉందని చెప్పి మేము అభిప్రాయపడ్డాం. కానీ అవకాశం రాలేదు కాబట్టి ఎమ్మెల్సీగా మా పార్టీలో క్వాలిఫికేషన్ ఉన్న వ్యక్తి నాగబాబు గారు. ఖచ్చితంగా బంధుప్రీతితో ఇచ్చింది కాదు ఇది. ఆయన ఎలిజిబిలిటీ ఆయన పడిన కష్టానికి ఆయనకి ఇచ్చింది. ఏదైనా గ్రౌండ్ వర్క్ చేసి మాలాంటి వాళ్ళందరినీ దగ్గర తీసుకుని ఇవాళ పార్టీని బలోపేతం చేసిన వ్యక్తి. మరి ఆయన కూడా ఒక మూల విరాట్ లాంటి అలాంటిని పట్టుకొని ఇవాళ నోటికి ఏదో వస్తే అది మాట్లాడడం కరెక్ట్ కాదు. రాంబాబు గారు ఒళ్ళు దగ్గర పెట్టుకు మాట్లాడమని కూడా మీకు తెలియజేస్తాను. ఎందుకంటే నాగబాబు గారికి ఇస్తే తప్పేంటి? మరి జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డికి ఎందుకు ఇచ్చాడు? అంతమందికి ఒకటే కులానికి సంబంధించి వచ్చి ఇన్ఛార్జీలు చేశాడు. నేనేమైనా చేశాడు ఎక్కడైనా? నేనున్న ఇన్ఛార్జిగా తీశాడు. ఏమో ఒకటి మాట్లాడుతున్నావు నువ్వు. కాబట్టి అది తెలుసుకుని మాట్లాడండి అని చెప్పి నేను తెలియజేస్తాను. అంటే వారసత్వ రాజకీయాలకి దూరం అంటూ గతంలో పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యల్ని ఆ వీడియోలు తీసి బయటకు ఇప్పుడు సోషల్ మీడియాలో వైసీపీ వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు వారసత్వ రాజకీయాలు ఏ విధంగా ప్రోత్సహిస్తారంటూ మాట. వారసత్వం అంటే పవన్ కళ్యాణ్ తర్వాత వాళ్ళ పిల్లలకి ఇచ్చింది వారసత్వం అంటారు. పవన్ కళ్యాణ్ గారితో పనిచేసిన వాళ్ళు వారసత్వం అంటారు. వారసత్వానికే లేని తేడా కూడా నీకు తెలియదు. నాగబాబు అనే ఆయన పవన్ కళ్యాణ్ గారు అన్నగారు కాబట్టి అది వారసత్వం కాదు. చిరంజీవి గారు చేసి ఉంటే వారసత్వం. పార్టీలో కష్టపడిన వాళ్ళు నాగబాబు గారు కూడా ఉన్నారు కాబట్టి ఆ ఎలిజిబిలిటీ ప్రకారం ఎమ్మెల్సీ పార్టీ తీర్మానం చేసి ఇచ్చింది.